తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సిద్ధి కొరకు జయశంకర్ గారి సిద్ధాంతాలు, వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయని, రాష్ట్ర ఏర్పాటును, కేసీఆర్ పాలనను వారు చూస్తుంటే ఎంతో సంతోషించేవారని కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జయశంకర్ గారి ఆశయాలను తుంగలో తొక్కి రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని అన్నారు. జయశంకర్ గారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జేఏసీ జి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పేర్ల మల్లేశ్వరి అశోక్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బానావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాసరెడ్డి, యుగేందర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపల్లి సత్తయ్య, కన్నారావు, సింగం లక్ష్మి, పల్లె రంజిత్, బడుపుల శంకర్, గుండబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించి మరి ఆయన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకొని మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అదే విధంగా తెలంగాణ అభిమానులు, మేధావులు, విజ్ఞులు అందరూ కూడా మరి ఈరోజు జయశంకర్ గారి జ్ఞాపకాల కోసం ఈరోజు నివాళులు అర్పించడం చాలా సంతోషం. మరి ఆనాడు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ తోటి అవుతుంది అని మరి కేసీఆర్ గారిని అన్ని విధాల ప్రోత్సహించి తెలంగాణ సామాజిక తెలంగాణ, ఈ తెలంగాణకు ఉన్నటువంటి వనరులన్నీ మరి భవిష్యత్తులో తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఏ విధంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని మరి ఆడొక దశ దిశ నిర్మాణం చేసుకొని మరి కేసీఆర్ గారిని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ విధంగానే 2001లో పోరాటం స్టార్ట్ అయ్యి మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో చివరి దశలో జయశంకర్ గారి ప్రాణాలు మరి పోవడం, అయినా కేసీఆర్ గారు ఎక్కడ కూడా పట్టు వదలకుండా మరి జయశంకర్ గారు సంతోషంగా ఉండాలంటే ఈ తెలంగాణ సాధించాల్సిందే, అవసరమైతే ప్రాణం పోయినా ఒకటే, చావు అంచుల్లో కూడా పోయినా తెలంగాణ తీసుకురావాలని మరి జయశంకర్ గారు సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సాధించాలని మరి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మనందరూ కూడా తెలుసు. మరి ఈ తెలంగాణ సాధించుకోవడానికి మరి జయశంకర్ గారి పాత్ర ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలకు, మేధావులకు, విజ్ఞులు అందరూ కూడా తెలుసు. మరి తెలంగాణ రావడానికి కారకుడైనటువంటి జయశంకర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా జీవితాంతం గుర్తించుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆనాడు జయశంకర్ గారు ఏవైతే సూచనలు, సలహాలు, ఈ తెలంగాణ సంపన్న వర్గాలు ఏ విధంగా ముందుకు సాగాలి, గ్రామాలు, పట్టణాలు మరి ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి అని ఆలోచించిండ్రో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అందులో మొదటగా కరెంటు, మరి అదే విధంగా నీరు, తర్వాత ఉద్యోగాలు, తర్వాత ఈ తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 గా ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండే, కానీ ఒక దుర్మార్గమైనటువంటి, మోసపూరితమైనటువంటి అబద్ధపు హామీలతోటి మరి కేసీఆర్ గారు చేసిరు కదా, మరి ఇంకెవరు వచ్చినా చేస్తారు,
మరి కేసీఆర్ ఇచ్చిన దానికి 4 ఇస్తాని మాటలు చెప్తున్నారు కాబట్టి ఒకసారి వేసి చూద్దాం ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారిని ఓటేస్తే మరి ఏ విధంగా ఈ 2.5-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా రైతుల అకౌంట్ లో మరి కాలవుతుందో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా తెలవకుండా వాళ్ళ ఇళ్ళన్నీ కాలైపోతా ఉన్నాయి, డబ్బులు ఆస్తులు అన్ని కూడా తరిగిపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్న మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోవాలో అంత నష్టపోతుంది ఈ తెలంగాణ సమాజం. ఎన్ని ఇబ్బందులు పడాలనో అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా రైతాంగం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీళ్లు సరిగ్గా రాక, కరెంటు సరిగ్గా లేక, మరి పెట్టుబడి సరిగ్గా ఇవ్వక, రాక, లేక, మరి ఇన్ని కష్టాలున్నా పంట పండించుకుంటే కనీసం పంటను కూడా కొనే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. లాస్ట్ చివరకు బోనస్ ఇస్తా, అన్ని ఏ పంట పండించినా బోనస్ ఇస్తాని లాస్ట్ కు వరి ధాన్యానికి, అది సన్నధాన్యానికి బోనస్ ఇస్తాని ఆ బోనస్ కూడా బోగస్ అయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఈ సంవత్సరం అసలు మీరు ఒరే వేసుకోకండి, ఒరేసుకుంటే కొనే క్వశ్చనే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మాకు అవకాశం ఇస్తే అంతే కొంటాం, లేకపోతే మీ ఇష్టం అనే విధంగా ఇవాళ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అనేది కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వస్తేనే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటదని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే జయశంకర్ గారు కూడా సంతోషంగా ఉంటారని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఈ రోజు జయశంకర్ గారి వర్ధంతి సందర్భంలో మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై జయశంకర్ గారు, జై తెలంగాణ.